దేవుని నాకు స్తోత్రం కలుగునుగాక. మరొక ప్రభు పునరుద్ధాన దినంలో దేవుణ్ణి ఆత్మసత్యములతో ఆరాధించడానికై దేవుడు మన ఆయుష్ పొడిగించి సజీవ లెక్కలు ఉంచి మంచి ఆయురారోగ్యం ఇచ్చి తన సన్నిధిని నడిపించినాడు. తనను ఆరాధించడానికై మరొకసారి దేవుని నాకు స్తోత్రం కలుగునుగాక. రండి, దేవుణ్ణి ఆరాధించక ముందు కొద్ది సమయం మనము దేవుని లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని తర్వాత దేవుణ్ణి నోరారగా హృదయమారగా ఆత్మ సత్యములతో ఆరాధించి గణపరుస్తామండి. మనం గత కొన్ని వారాలుగా గత 4 వారాలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనము ధ్యానించుకుంటా వచ్చినాం. తర్వాత ఈ వారం కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనము ధ్యానిస్తామండి 5వ వారంగా. అయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎందుకొరకు కొంతమంది నమ్మకం ఆ విషయము మనం ఈ వారము ధ్యానించుకుందాము. రండి, మన నిమిషము మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 28 వర్స్ 11 to 15. వారు వెళ్తుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైన్యంలోకి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన యెడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పింది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యం ద్వారా తెలుగులో హిందీలో మీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపకై పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నా. ఆ పాటల అర్థాన్ని, ఆ సంగీతం మాధుర్యాన్ని ఎవరైతే మీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో, మైక్ శబ్దం ఉన్నారో వారి హృదయంలో సదానందము, నిత్యానందము, మోక్షానందము, బ్రహ్మానందాన్ని పుట్టించుము తండ్రి. తిరిగి దేవా, కోసం యొక్క వాక్యం మేము ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడము. మీ మెలన స్వరాన్ని వినిపించు. మా కొరకు దాచించిన గ్రహింపలేని గూఢమైన సంగతులు బయలుపరచు. మా పితరులు దైవజనులు అపోస్తులు ఏ విధంగా మేము నోరారగా హృదయమారగా ఆత్మసత్యములతో ఆరాధించినారు, మా పితరుల యొక్క అనుభవం కలిగి మేము ఆరాధించడం మా అందరి పైన ఆరాధనాత్మను కుమ్మరించుము తండ్రి. ఎవరైతే లైవ్లో వింటున్నారో, ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారో, ఎవరైతే మీ సన్నిధిలో కూర్చొని వింటున్నారో విని విశ్వసించి మీ ద్వారా దీవెన పొంది రక్షణ పొంది మారుమనసు రక్షణ పొంది మీరు ఆకుల గురించి సిద్ధపట్లో కృపను చూపించమని సాయం చేయమని మిగిలిన మాకు దీర్ఘంగా చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మేము ధ్యానిస్తున్నాం. మీరు అందరితో మాట్లాడమని ప్రభువు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి, మన అంశము మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు వెళ్తుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కనుక పీటి వాళ్ళారా, యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన 28వ అధ్యాయము లో ఆయన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు. సజీవంగా ఆయన తిరిగి లేచినాడు. మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచినాడు. తర్వాత శిష్యురాళ్లకు ప్రత్యక్షమై ఈ విషయాలు తగ్గినటువంటి శిష్యులకు చెప్పండి అని యేసు ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు శిష్యులకు తెలియపరచడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సైనికులు ఏం చేశారంటే పట్టణంలోనికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నట 11వ వచనం. వారు వెళ్తుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏమని చెప్పండి? ఈ సైనికులు ఎవరైతే కావలి వారు ఉన్నారో
తర్వాత వీళ్ళు కొమ్మల నుంచి బయటకు వచ్చేసి పట్టణంలోనికి వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచిందని ఈ సంగతులు ప్రధాన యాజకులకు చెప్పిండ్రు. ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు చూడండి 12వ వచనంలో. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకులు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా వాళ్ళు కూర్చొని ఆలోచన చేసి యేసుప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచిందని ఒకవేళ ప్రజలందరికీ తెలిసిందనుకోండి, మన మాటలకి ఎవరు కూడా నమ్మరు. యేసుప్రభు మాటలు, యేసుప్రభు శిష్యుల మాటలే నమ్ముతారని వాళ్ళు ఆలోచన చేసి యేసుప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేవలేదు అని మనము అబద్ధ ప్రచారం చేయాలి, అబద్ధ సాక్ష్యం చెప్పాలి అని వాళ్ళు ఆలోచన చేసి ఏం చేశానంటే అక్కడ ఉంటుంటే ఆ కావలి వారి సైనికులకు లంచం ఇచ్చింది. ఏమిచ్చి చెప్పండి, ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు. లంచం ఇచ్చిన వాళ్ళకు. లంచం ఇచ్చి వారు ఏమంటారు అంటే, మేము నిద్రపోవట్టుంటివి రాత్రి వేళ, అయితే ఆయన శిష్యులు వచ్చి యేసుప్రభు యొక్క శవాన్ని ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేచిన మృతుల్లో నుంచి అని వాళ్ళు ప్రకటిస్తున్నారని మీరు చెప్పండి. ఒకవేళ అధికారుల దృష్టికి ఈ సమస్య పోయింది అనుకోండి, వాళ్ళు విన్నారు అనుకోనండి, అయితే మేము అధికారులతో మాట్లాడతాము, పిలాతుతో కూడా మాట్లాడతాము, మాట్లాడి మీకు ఎలాంటి తొందర కలగకుండా, మీ ఉద్యోగాలు పోకుండా, మీకు మీ కుటుంబాలకు నష్టం జరగకుండా మేము అంతా చూసుకుంటాం. మీరు మాత్రం ఈ డబ్బు తీసుకొని, లంచం తీసుకొని మీరు ఏం చేయండి అంటే అబద్ధ ప్రచారం చేయండి. యేసు ప్రభు తిరిగి లేవలేదు, రాత్రి వేళ ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిండ్రు అని చెప్పండి మీరు. అంటే వాళ్ళేం చేస్తున్నారు సైనికులు, చదవండి. అప్పుడు ఆ సైనికులు ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమేన్. ఇక లంచం అంటే చాలా ప్రాణం. లోకంలో లంచం అంటే చాలా ప్రాణం. ప్రతి డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకుంటా ఉంటున్నారు. భూలోకంలో ఎన్ని డిపార్ట్మెంట్లు అవుతున్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కూడా లంచం ఉందా కదా. ప్రతి డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్నైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, న్యాయ వ్యవస్థలో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా లంచం తీసుకుంటా అంటున్నారు. లంచం ఎలాంటిదంటే చాలా ప్రియమైనటువంటిది, ప్రాణం కంటే కూడా ఎక్కువైనటువంటిది. అందుకొరకే వీళ్ళు ఎప్పుడైతే ఆ డబ్బు చూసిండ్రో, ఆ ప్రధాన యాజకులు ఇచ్చే డబ్బు చూసిండ్రో, వీళ్ళు ఏమైపోయినరు? లంచానికి మంచం వేసేసారు అన్నమాట. ఏమేసి చెప్పండి, లంచానికి మంచం వేసేసారు. అందుకొరకే ఒక సామెత ఉన్నది. ఏమున్నదంటే లంచం, కంచం, మంచం. లంచం తీసుకొస్తేనే ఇంట్లో భార్య చెప్తుందంట, తర్వాత భార్య ఉద్యోగం చేస్తున్నట్టు భర్త అంటారంట, లేకుంటే భర్త ఉద్యోగం చేస్తే భార్య చెప్తుందంట. అంటే అందరు కాదు, కొందరు ఉంటారు అట్లా. మరి అందరు కూడా చెప్పుకొచ్చిన ఉద్యోగస్తుల్లో కొందరు ఉంటారు అట్లా లంచాలు తీసుకునేవారు. అందరు కూడా ఉండరు. కొంతమంది చాలా సిన్సియారిటీగా ఉంటారు, లంచం తీసుకునేకుండా ఉంటారు చాలా మంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా లంచం తీసుకున్నటువంటి వారు ఉంటారు. అయితే కొంతమంది 1% లంచం తీసుకునే వారు 1% ఉంటారు. 99% ప్రతి డిపార్ట్మెంట్ లంచాలు తీసుకుంటూ ఉంటారు. అయితే భార్య ఉద్యోగం చేస్తే భర్త అంటారంట, భర్త ఉద్యోగం చేస్తే భార్య అంటదంట, నీవు లంచం తీసుకొని వస్తేనే నీకు కంచం అంటే ఫుడ్ పెడతా, తర్వాత నీకు బెడ్, మంచం, నీకు బెడ్ కూడా ఉంటుంది. ఒకవేళ నీవు లంచం తీసుకురాలేదనుకో నీకు కంచం లేదంటే ఫుడ్ లేదు, తర్వాత నీకు బెడ్ లేదు అని అంటదంట. అంటే మన పెద్ద మనుషులు సామెత చెప్పారు, లంచం, కంచం, మంచం. లంచం తీసుకొస్తేనే కంచంలో అన్నం పెడుతుంది, తర్వాత బెడ్ తృప్తిపరుస్తుంది అన్నట్టు. కానీ వీటి వల్ల ఈ విధంగా లంచం అనేది చాలా ప్రియమైనటువంటిది అయిపోయింది. కలిగిన ఉద్యోగంలో వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు తృప్తి చెందరు. ఒక్కొక్క లక్షల జీతం ఉంటుంది, అయినప్పుడు వాళ్ళు తృప్తి చెందరు. ఒక 500,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళకి తృప్తి. 1,00,000 రూపాయలు జీతం ఉంటే కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. ఎవరి దగ్గర 500,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళకు తృప్తి ఉంటుంది. మీరు చూడండి, ప్రతి డిపార్ట్మెంట్లో అప్పుడప్పుడు సిబిఐ వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో అనేక సార్లు లంచాలు, కోర్టులో జడ్జి అంటే న్యాయాధిపతి అంటే
ఈ లోకంలో దేవుడి స్థానంలో ఉన్నాడు ఆయన. అనేక సార్లు జడ్జిలు కూడా లంచాలు తీసుకొని తీర్పు చెప్తా ఉంటున్నారు. ఇంతకుముందు మనం పేపర్లు చూసినాం, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దాంట్లో 100 కోట్లు లంచం ఇచ్చిన ఆయన బెయిల్ కొరకు. తర్వాత ఆ యొక్క జడ్జిల పైన కేసు అయింది, తర్వాత తన పైన కూడా డబుల్ కేసులు అయింది గాలి జనార్దన్ రెడ్డి విషయంలో. అంటే పీటు వాళ్ళారా, ఈ విధంగా లోకంలో న్యాయాధిపతులు అనే వారు, దేవుని స్థానంలో ఉన్నటువంటి వారు కూడా లంచాలు తింటుండ్రు. లోకంలో న్యాయం లేదు, 1% న్యాయం జరుగుతుంది, 99% మొత్తం అబద్ధమే లోకంలో. ఎందుకంటే డబ్బు తీసుకొని న్యాయానికి అన్యాయంగా మార్చివేస్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఈ యొక్క సైనికులు, కావలవానటువంటి సైనికులు ప్రధాన యాజకుల దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు ఏమన్నారంటే అది అబద్ధము, ఆయన పునరుద్ధానం కాలేదు, ఆయన మృతుల్లోంచి తిరిగి లేవలేదు, ఆయన సజీవుడిగా తిరిగి లేవలేదు. వాళ్ళ శిష్యులు వచ్చి రాత్రి వేళ మేము పండుకున్నాము, ఎత్తుకపోయిండు అంటే ఏ కోట్ల నుంచి వెళ్తాను. ఇట్లా కోట్లకు పోయామనుకోండి, మేము సైనికులు కావలిగా ఉన్నాం, మేము పడుకున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకుపోయినంటే నమ్ముతారా? ఏ కోట్ల కూడా నమ్మరు. మీకు కావలి పెడితే నువ్వు కావలి చేయాలి, నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి, నువ్వు కావలి ఉండాలి. కానీ నువ్వు నిద్రపోయి అనవసరంగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయినా ఏ విధంగా నువ్వు చెప్తావు? నీ తప్పు, నేను నిద్రపోయినా అంటావు. కానీ ఇక్కడ న్యాయము అట్లా తీర్పు జరగలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బు తీసుకోలేరు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారంటే ఈ సంగతి అధికారుల చెవుల పడితే కూడా వాళ్ళు సమ్మతిపరుస్తారు. చూడండి, చదవండి అవసరం. చూడండి 14 వచ్చిన 28 అధ్యాయం మత్తయి సువార్త 14. ఇది అధిపతి చెవిన పడినేడలా మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. ఒకవేళ అధికారులకు, పిలాతులకు కానీ, అక్కడ ఉంటే అధికారులకు కానీ ఈ విషయం, మీ పైన ఉన్నటువంటి అధికారులకు కానీ ఈ విషయం తెలిసిందనుకోండి, మేము వాళ్ళని కూడా సమ్మతిపరుస్తాం. ఎట్లా సమ్మతిపరుస్తాం? వాళ్ళకు కూడా లంచం ఇచ్చి, వాళ్ళకు కూడా డబ్బిచ్చి మేము వాళ్ళని కూడా నెమ్మది చేస్తాం. ఎందుకంటే ఇక లంచం తీసుకున్నప్పుడు ఇక కన్ను మూసుకునవలసింది, ఇక ఏమనుకున్నాను అనమాట. ఇక లంచం తీసుకోండి వీటి వల్ల. ఈ విధంగా లంచం తీసుకొని ఆ సైనికులు అబద్ధ ప్రచారం చేయడం ద్వారా యూదుల్లో నేటి కూడా కొంతమంది నమ్మరు. ఇజ్రాయెల్ దేశంలో యూదుల్లో నేటి కూడా ఆ ప్రచారం అట్లనే ఉన్నది. యేసు ప్రభు శిష్యులు ఎత్తుకుపోయినంట. ఎందుకంటే అబద్ధం అప్పుడే వ్యాప్తి చెందుతుంది, అబద్ధాన్ని అప్పుడే నమ్ముతారు లోకంలో ప్రజలు. నిజాన్ని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. 2021 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా ఆ ఇజ్రాయెల్లో దాదాపు 90% ప్రజలు ఇప్పటికి కూడా యేసు ప్రభు పునరుద్ధానం చెందలేదని నమ్ముతుంటున్నారు. ఒక 10% మంది యేసు ప్రభు పునరుద్ధానం చెందినని నమ్ముకుంటా ఉంటున్నారు ఇజ్రాయెల్ దేశంలో యూదులు కూడా. అయితే ఎక్కువ మెజారిటీ ప్రజలు మాత్రము వాళ్ళు ఇంకా ఇదే అపోహలో ఉన్నారు. ఆ శిష్యులు ఎత్తుకుపోయినారంట, యేసు ప్రభు తిరిగి లేవలేదంట, ఇదే నమ్ముతా ఉంటున్నారు. కనుక పీంటి వాళ్ళ దేవుని వాక్యం చూడండి ఏం రాయబడదంటే ఈ లంచం గురించి. నిర్గమకాండము 23 అధ్యాయము 8 వచ్చింది. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు చెప్తా ఉంటున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 8 వచ్చిన ఆదికాండం తర్వాత నిర్గమకాండం. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 8. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 8. నిర్గమకాండము 23 అధ్యాయం వచ్చిన ఏమంటారు చూడండి. ఇక్కడ లంచం తీసుకొనకూడదు. మోషే చెప్తుంటున్నారు ప్రజలకు, చెప్పు మోషే లంచం తీసుకొనకూడదు. ఒకవేళ లంచం తీసుకుంటే దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డిలో అయిపోతారు. వాళ్ళ ముంగటి నుంచి లంచం ఇచ్చి ఏమని తీసుకుపోవచ్చు. మాట నడిపిస్తున్నప్పుడు కొన్ని కర్ణాటక వస్తువులు కొనబోతుంది. అయితే ఆడ బార్డర్ మీద చెక్ పోస్ట్ కాడ కొంచెం 5 రూపాయలు తీసుకుంటుంది. 5 రూపాయలు అప్పుడు చాలా ఒక 20 సంవత్సరాల కింద మాట కదా. 5 రూపాయలు తీసుకుని పెడుతుంది మాట. కొందరు 10 రూపాయలు తీసుకుంటుండ్రి. ఎప్పుడైనా ఎస్ఐ వాళ్ళు పట్టుకుంటే 50 రూపాయలు తీసుకుంటుండ్రి. తీసుకొని ఇడిచిపెడుతుంది. అంటే ఇక లంచం తీసుకుంటారే వాళ్ళు గుడ్డలు అయిపోతారు. ఇక వాళ్ళకి అండ్లు అయిపోయి
ఇక మీరు వండిన మాకు అన్నగారికి వచ్చినాయి, మేము గుడ్డెలం అయిపోయినాము, మీరు వండి అని చెప్తారన్నమాట. కానీ వీటి వల్ల లంచము మంచి మంచి వ్యక్తులు కూడా ఏం చేస్తారంట, గుడ్డితనం కలిగజేస్తుందంట, గుడ్డోళ్ళు అయిపోతారు. నీతి మంతుల మాటలు కూడా నమ్మరంట. అందుకని చూడండి, రెండో భాగం ఏమంటున్నాడు, చదవండి. నీతి మంతుల మాటలను అపార్థం చేయించు పరదేశులను బాధిపకుడు. అంటే ఇంటి వాళ్ళ లంచం తీసుకొని అన్యాయం చేస్తూ ఉంటున్నారు, లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేందుకు కోర్టులో ఒక నాకేసి లేకపోయినప్పుడు కోర్టులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు అక్కడ ఉంటారు కదా, కోర్టు నుంచి పనిచేసే వారు ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు. ఇక కోర్టులనే లంచం తీసుకున్నప్పుడు, కోర్టులనే జడ్జిలే లంచం తీసుకున్నప్పుడు ఇక న్యాయం జరుగుతుంది. నేను అబద్ధం చెప్పుకొచ్చిన, నేను నిజం చెప్తున్నా, నా దగ్గర తీసుకున్నాను కోర్టులో. ఇంటి వాళ్ళరా చూడండి, మర్డర్ చేసిన వాళ్ళకి కూడా 3 నెలల బెయిల్ వచ్చేస్తుంది, లంచాలు కడతారు, అందరూ పంచుకుంటారు, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకనే లోకంలో ఏమంటున్నట్టే, డబ్బు ఉన్నదే ప్రపంచం, తర్వాత పైసున్నదే ప్రపంచం, డబ్బు ఉన్నదే రాజ్యం. చూడు, అంతే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తూ ఉంటున్నారు. నీతి న్యాయం గెలవట్టి ఎవరు గెలవకొచ్చింది? నీతి న్యాయంగా ఇప్పుడు పరిపాలన చేసే పార్టీ ఒకటే ఉన్నది, హాఫ్ పార్టీ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు నీతి న్యాయంగా పరిపాలన చేస్తున్నాయి. లంచం తీసుకోవడం ఆయన, సెక్యూరిటీ కూడా ఉండదు, ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కూడా ఉండదు, ఆయన సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఇంతకుముందు మిజోరాం చీఫ్ మినిస్టర్ ఉండే మాణిక్ సర్కార్ 6 సార్లు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు ఆయన ఆ రాష్ట్రానికి. అయితే ఆయన రిక్షాలో పోతుండే. ఎలా పోతుంది చెప్పండి? రిక్షాల సెల్ ఫోన్ కూడా వాడరు ఆయన. ఆటో రిక్షా కూడా కాదు, సైకిల్ రిక్షాలో పోయేవాడు ఆయన ఇంటికి. ఆయన కూడా సెక్యూరిటీ ఆర్భాటలు ఏముండదు, అంగం అంతా ఏముండదు. ప్రజల లోపల ఒకటి సామాన్య ప్రజలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే 1% అలాంటి నాయకులు ఎంతమంది చెప్పండి? 1%. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆటోలో పోతూ ఉంటున్నాడు, కారు లేదు సొంతగా, సైకిల్ రిక్షాలో పోతుంటున్నాడు, తర్వాత సెల్ ఫోన్ కూడా వాడాడు. ఈ రోజుల్లో ఖాళీ సర్పంచ్ అయితేనే కారు వచ్చేస్తుంది. అంతే ఎట్లా? సర్పంచ్ చేస్తేనే కారు వచ్చేస్తుంది. అంత మొత్తం లంచం. ఏంటి చెప్పండి? మొత్తము లంచం. ఆ మధ్యలో ఒకటి ఠాగూర్ సినిమా వచ్చిండే, చిరంజీవిది. అన్న నీకు భోజనం చేయడానికి చాలా అవసరం వస్తాను, మొత్తం లంచం గురించి చూడాలన్నా ఆ కోర్టు సీన్లో నువ్వు ఆ కోర్టు సీన్ చూడన్నా, మొత్తం సినిమా చూడకుండా పర్వాలేదు, ఆ కోర్టులో ఆయన వాదించిన చూడు చిరంజీవి అన్న. అందులో ప్రతిదానికి లంచం 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 లంచం, ప్రతిదానికి లంచం అని చెప్పాడు. జడ్జి కూడా అంటాడు, నువ్వు ఈ పోస్ట్ మీదకి రావడానికి వరకు నువ్వు లంచం ఇచ్చే పోస్ట్ మీదకి వచ్చినావు అంటాడు. జడ్జి కూడా చెప్తాడు చిరంజీవి, నువ్వు కూడా ఈ పోస్ట్కి రావడానికే లంచం ఇచ్చినావు అంటాడు. అంటే లోకం మొత్తము ఎట్లయిపోయిందంటే లంచం మీద అయిపోయింది. లంచం మీద బతుకుతా ఉంటున్నారు 99% ప్రజలు. కనుక పీటి వాళ్ళ అది నీతిమంతుల దృష్టి కూడా, మంచివారి దృష్టి కూడా లంచం ఏం చేస్తారంట, గుడ్డితనం. గుడ్డోళ్ళు అయిపోతారు. మీరు ఏం చేస్తారు మాకు జరుగుతుంది, కొనబండిగా మీరు. కనుక పీటి వాళ్ళ 2 విషయాలు చూసుకొని మనము దేవుణ్ణి ఆరాధించమండి. రండి, అధ్యాయం నిర్గమకాండము 20 అధ్యాయం 16 వచనం చదవండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని దేన్ని కూడా ఆశింపకూడదు. నీ పదే కట్టే ఇందాక వస్తాయి. కానీ పిండి వల్ల 10 ఆజ్ఞలు దేవుడు మోషకి ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏమున్నదంటే అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నది ఒక ఆజ్ఞ. అయితే కూడా ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సైనికులు వీళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా యూదులే కదా, వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం తెలుసు. అయినప్పటికీ కూడా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం సాక్ష్యం మనం పలకకూడదని తెలిసి కూడా వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉంటున్నారు, అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటున్నారు. ఈ యొక్క సైనికులు ఎవరైనా లైవ్లో వింటున్నారో, ఇక్కడ నేనే 10 సంవత్సరం మాటలు చెప్పుకొచ్చినాను, మీకు అవసరమైన మాటలు చెప్తా ఉంటున్నాను, లోకంలో జరిగే విషయాలు చెప్తా ఉంటున్నాను. మీరు కూడా
ఆఫీసులకు పోయినప్పుడు, ఆయా డిపార్ట్మెంట్కి పోయినప్పుడు మీకు కూడా లంచం అడుగుతారు. అందుకొరకు అంటున్నాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించి అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటున్నారు. ఏం చెప్తా ఉంటారు చెప్పండి? అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటున్నారు. రండి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం నుంచి. చూడు ఇక్కడ ఏమంటుందంటే 14, వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభం నొందుట మేలు అంటున్నాడు. వాళ్ళారా, ఈ ఆస్తిపాస్తుల కొరకు అనవసరంగా లంచాలు తీసుకొని మీరు ఎందుకు కొరకు ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు? అదంతా కూడా వేస్ట్, అది ప్రయోజనకరమైన కాదు, అది మీకు మేలు కాదు, అది మీకు కీడే అని అంటున్నాడు. చాలా మంది ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కొరకు లంచాలు తీసుకుంటా ఉంటారు. తర్వాత ఇంకేమంటున్నాడు ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 27వ వచనం. 15వ అధ్యాయము 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం అసహించుకొని వాడు బ్రతుకును. చూసినవా, ఇక్కడ లోబి అంటే ఆశ కలిగినటువంటి వాడు, ధనాశ కలిగినటువంటి వాడు. ఏమంటాడు? లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం నసహించుకొని వాడు బ్రతుకును. లంచం ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళు స్వర్గంలో, పరలోకంలో, జన్నతులో యుగ యుగాలు బ్రతుకుతారు. प्यारे भाइयों और बहनों, खुदावंद यीशु मसीह आपको फरमाने हैं, जो लोग रिश्वत लेते हैं, जो लोग रिश्वत खाते हैं, गरीब लोगों को सताकर और गरीब लोगों के पास जो लोग हर डिपार्टमेंट में रिश्वत देते हैं, जो लोग रिश्वत लेते हैं, रिश्वत लेना भी गुनाह है। जो लोग रिश्वत लेते हैं वो रिश्वत लेके इस दुनिया में दौलत कमा लेते हैं, इस दुनिया छोड़े के बाद हमेशा के लिए दोज़ख में जाते हैं, क्योंकि रिश्वत लेना भी गुनाह है। इसलिए प्यारे भाइयों और बहनों, हम रिश्वत नहीं लेना। खुदा कह रहे हैं रिश्वत मत लो, रिश्वत लेकर झूठी गवाही मत दो, आपको सजा था, इस दुनिया में भी सजा भोगेंगे आप, इस दुनिया छोड़ने के बाद भी आप दोज़ख में तकलीफ उठाना पड़ेगा। आग और गंधक से जलने वाली झील में आप डाला जाएंगे, वो दूसरी मौत है। इसलिए प्यारे भाइयों, रिश्वत खाना गुनाह है। जो लोग इस दुनिया में बड़े बड़े नौकरी कर रहे हैं, आपको सरकारी गवर्नमेंट आपको तनख्वाह दे रहे हैं, आपके तनख्वाह से आप खुश रहो। रिश्वत लेके आप खुश रहेंगे तो हमेशा के लिए आप तकलीफ उठाना पड़ेगा दोज़ख में। आपके तनख्वाह कितना रहा उसमें ही आप खुश रहो, खुदा आपके तनख्वाह में ही आपको बरकत देंगे। आप रिश्वत लेके आप कमाए तो भी आपके परिवार में आपको बरकत नहीं रहेगा, बड़ी बड़ी बीमारियां आते हैं और रिश्वत पूरा लेके जाके हॉस्पिटल में डालना पड़ेगा। इसलिए प्यारे भाइयों, जो लोग रिश्वत खा रहे हैं, रिश्वत खाना छोड़ दो, आपके गुनाह के वास्ते तौबा करो, खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना నజాత్ పాయేగా. ఎవరైతే లైవ్లో వింటున్నారో, మైక్ శబ్దం వింటున్నారో, చాలా మంది ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగంలో ఎంతైతే మీకు జీతం వస్తున్నారో ఆ జీతం ద్వారానే మీరు తృప్తి పొందండి. అనవసరంగా మీరు మీ జీతంతో మీరు తృప్తి పొందకుండా లంచముల పైన మీరు ఆశ కలిగి లంచాలు తీసుకొని ఉంటే మీకు అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. మీ కుటుంబంలో దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అంత నష్టమే.
రకరకాల రోగాలు, రకరకాల జబ్బులు వచ్చి ఆ లంచం డబ్బంతా మీ సంపాదించిన డబ్బంతా కొనబోయి హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది. అందుకొరకు దేవుడు అంటాడు, లంచం తీసుకొనకండి, లంచాలు తీసుకొని అబద్ధ సాక్ష్యం చెప్పకండి అని దేవుడు అంటా ఉంటున్నాడు. యేసయ్యను విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు లంచాలు తీసుకోవడం మానుకుంటారు. ఇక చాలా మంది అంటారు, మన క్రైస్తవులు లంచాలు తీసుకోవడానికి వచ్చినట్టు. నిజమైన క్రైస్తవుడు ఎవరైతే నిజంగా యేసుప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు లంచాలు తీసుకోరు. చాలా మంది సేవకులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. పెళ్లి సంబంధాలు మాట్లాడితే లంచం తీసుకుంటారు. ఇద్దరి దగ్గర, పిల్లవాని దగ్గర లంచం తీసుకుంటారు, పిల్లగాని దగ్గర మాకు ఎంత పర్సెంట్ ఇస్తారు, ఇంత కట్నం మేము ఇంత కట్నం ఇప్పిస్తాం, మీరు మాకు ఎంత కమిషన్ ఇస్తారు, ఎంత పర్సెంట్ ఇస్తారని సేవకులు, పాస్టర్లు అనేవాడేవారు సేవకులు కూడా లంచాలు తీసుకుంటా ఉంటున్నారు విశ్వాసుల దగ్గర. ప్రతి మతంలో కూడా సేవకులు కానీ, పూజారులు కానీ, మౌలవ సాబులు కానీ 1% ఉన్న నిజమైనటువంటి వారు, లంచం తీసుకున్నటువంటి వారు. 99% లంచాలే తీసుకుంటా ఉంటున్నారు. కనుక ప్రీతి వాళ్ళారా, లంచము మానవునికి గుడ్డితనం కలిగజేస్తా ఉంటున్నారు. నువ్వేం పాపం చేస్తున్నావని నీకు తెలియవు. ఈ గుడ్డోడికి ఏం తెలుస్తుంది? గుడ్డేది చేనులో పడితే వారికి ఏం తెలుస్తుంది? గుడ్డేది చేనులో పడితే దానికి అలం తెలియదు, ఆకు తెలియదు, ఏమి తెలియదు దానికి. చేనంత పాడు చేస్తుంది. అట్లా వీరు కూడా లంచాలు తీసుకొని మొత్తం సమాజాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించింది. కనుక పీటి వాళ్ళ దేవుడు అంటున్నాడు, ఒకవేళ లంచాలు తీసుకుంటే మీకు రకరకాల రోగాలు వస్తాయి బిడ్డ. ఆ లంచాలు మీకు వచ్చిన జీతాలు అన్ని కొనబోయి ఆ డాక్టర్లు తగలబెట్టాలి. తర్వాత చనిపోయిన తర్వాత నరకంలో బాధపడుతూ బిడ్డ. లంచం తీసుకునకండి, మీకున్న జీతాలతో మీరు తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. తర్వాత ఇంకేమంటుంది చూడండి, ఇదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం, 8వ వచనం చదవండి. 17వ అధ్యాయము 8వ వచనం. ఎప్పుడంట లంచం దృష్టికి మాణిక్యము, వజ్రవైడూర్యాలాగా అనిపిస్తుంది అంట. అది అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. చూసిందా, లంచం తీసుకోవడం వాళ్ళు చాలా యుక్తిగా ప్రవర్తిస్తారు. డైరెక్ట్ తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే కొన్నిసార్లు సిబిఐ వాళ్ళ దగ్గరికి పోయి అవి రంగుంటాయి ఆ నోట్లకు మనకు అనిపేది, అవి తెచ్చిస్తున్నారని, పట్టిస్తున్నారని అకౌంట్లో వేయండి, నా భార్య అకౌంట్లో వేయండి, లేకుండా నా పిల్లల అకౌంట్లో వేయండి, నా బంధువుల అకౌంట్లో వేయండి అంటున్నారు. తర్వాత రహస్యంగా ఒక స్థలానికి రండి, అక్కడ వచ్చి మాకు ఇవ్వండి అని రహస్యంగా తీసుకుంటారు అన్నమాట. డైరెక్ట్ తీసుకోరు. ఎవడో లక్షల్లో వేలో కూడా డైరెక్ట్ తీసుకుంటాడు. అంతా రహస్యంగా సప్పుడుదాకా యుక్తిగా ప్రవర్తించి తీసుకుంటారు లంచం. తర్వాత 20వ వచనం చదవండి. ఇదే అధ్యాయము 10వ అధ్యాయం 20వ వచనం. Proverbs chapter 17:23 verse. న్యాయ విధులను చెప్పుటకై ఆ దుష్టుడు వడిలో నుండి లంచం పుచ్చుకొను. కనుకనే ఎట్లా పుచ్చుకుంటారంట, ఆయన వడిలో పుచ్చుకుంటారంట. కొంతమంది చేయి కూడా తీసుకోరు లేదా, రకరకాలైనటువంటి పద్ధతుల్లో లంచం తీసుకునేది. వీటి వల్ల దేవుడు మొట్టమొదటి అన్ని విషయాలు రాసి పెట్టిండు. మానవులు ఇట్లా చేస్తారు కాబట్టి ఇట్లా చేయకుండా నాయన అని అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాల గురించి రాయబడ్డది. ఈ విషయం గురించి రాయబడలేదని సమస్య లేదు. ప్రతి విషయం గురించి రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు ఏ విషయం అడిగితే ఆ విషయం ఉంటుంది. ఇందులో లేని అన్నట్టు ఏది కూడా లేదు. కానీ వీటి వల్ల చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. త్వరగా ముగిస్తాను, 2-3 రెఫరెన్స్ చూపించి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. ఐజయా చాప్టర్ 5 verse 23. వారు లంచము పుచ్చుకొని దుష్టుని నీతిమంతులని తీర్పు తీర్చుదురు. నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనపరచెదరు. చూసిరా, లంచం తీసుకొని నీతిమంతులను అనీతిమంతులుగా చేస్తూ ఉంటున్నారు. దుష్టులను ఏం చేస్తూ ఉంటున్నారు? కనుకనే దుష్టులనేమో నీతిమంతులుగా చేస్తున్నారు, నీతిమంతులనేమో దుష్టులుగా చూపిస్తూ ఉంటున్నారు లంచం తీసుకొని. వీటి వల్ల ఆ విధంగా చేయకూడదనే మొట్టమొదటిగా ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియపరిచింది. భవిష్యత్తులో ప్రజలు లంచం కొరకు ఆశపడతారు, లంచాలు తీసుకునకూడదని అంటున్నాడు. అన్న నువ్వు అన్ని పాత నిబంధన గ్రంథం నుంచి చెప్తున్నావు, మళ్ళీ కొత్త నిబంధనలు కూడా ఏమని చెప్పిండా యేసు ప్రభు అని అంటాడు చాలా మంది.
ఎందుకంటే నేను 2 గ్రంథాలు ఉన్నాయి కదా, పాత నిబంధన గ్రంథం, నూతన నిబంధన గ్రంథం. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు స్వయం చెప్తా ఉంటాడు. చదవండి లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. లూకాసు వార్త, కొత్త నిబంధన గురించి చెప్తున్నాను, న్యూ టెస్ట్మెంట్ గురించి చెప్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం చదవండి. 12వ వచనం నుంచి. సుంకరును బాప్తిసం పొందవచ్చి, బోధకుడా నేనేమి చేయవాలని అతను అడగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పారు. సుంకరులు ట్యాక్స్ వసూలు చేసేవారు. ట్యాక్స్ ఉంటాయి కదా, మున్సిపల్ ట్యాక్స్, ఇంకా రకరకాల ట్యాక్స్ ఉంటాయి మనకు. వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటున్నారు యేసు ప్రభుకు, బోధకుడా, యేసయ్యా మేమేం చేయాలయ్యా అని అడుగుతా ఉంటున్నాను. అడిగితే యేసు ప్రభు అంటాడు, మీకు ఎంత ట్యాక్స్ తీసుకోమని గవర్నమెంట్ ప్రభుత్వం వారు మీకు నిర్ణయించిందో అంతే ట్యాక్స్ తీసుకోండి, ఎక్కువ తీసుకోనుకుంటు బిడ్డ అని అంటా ఉంటున్నాను. తర్వాత చదువు 12. సైనికులు 14. సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. సుశీల యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు, ట్యాక్సెస్ చేసే వారికి చెప్తా ఉంటున్నాడు, సైనికులకు, పోలీసు వాళ్ళకి, పెట్టి వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే మీ జీతంతో తృప్తి పొంది ఉండి బిడ్డ, లంచం తీసుకోనకండి అని అంటా ఉంటాడు. లంచం తీసుకుంటే బిడ్డ మీకు, మీ కుటుంబంలో, మీ పిల్లలకు, మీ భార్యలకు రోగాలు వచ్చి ఇబ్బంది పడతారు. ఆ డబ్బంతా కొనపోయి డాక్టర్కి పెడతారు. బిడ్డ మీ జీతం ఎంత ఉన్నదో అంతే, ఆ జీతంతో మీరు తృప్తి పొంది ఉండి బిడ్డ, లంచం తీసుకోనకండి. అది మాణిక్యం లేక వజ్రవైడూర్యం లేక అనిపిస్తుంది లంచం మీ కనులకు, అయితే కూడా దాన్ని ఆశింపకండి అని అంటా ఉంటున్నాడు. అంటే దీంట్ వల్ల లంచం తీసుకోవడం పాపము. ఏంటి చెప్పండి, లంచం తీసుకోవడం కూడా పాపమే. మన కేసీఆర్ చెప్తాడు, ఎవరైనా లంచం తీసుకొని నాకు ఫోన్ చేయండి, లేపుతాడు మన ఫోన్. చెప్తాడు కేసీఆర్ పడుకో లేదా, వాళ్ళ మంత్రివర్గమే లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళే లక్షల కోట్లు అప్పు తెచ్చి లక్షల కోట్లు మింగేస్తున్నారు. వాళ్ళే లక్షల కోట్లు అప్పు తెచ్చి లక్షల కోట్లు మింగేసినప్పుడు ప్రజలకు చెప్తారు, ఎవరైనా లంచవాడికి నాకు ఫోన్ చేయండి. ఇక నీ ఫోన్ వాళ్ళు చెప్తారు, మీరే లంచాలు తీసుకుని మీరే కోట్లు కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దోసుకు తిన్నప్పుడు ఇక మా ఫోన్ ఏం చెప్తారు మీరు? కనుక ఇంటి వాళ్ళారా మీరు చూస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు న్యూస్లో, వాళ్ళ పార్టీలో పట్టే లంచాలు తీసుకునే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. అంటే ఇంటి వాళ్ళారా 1% ఉన్నారు. ఆ 1% వల్ల మన పేరు చెప్పొచ్చు వాళ్ళవి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు మాలిక్ సర్కార్ కానీ, తర్వాత ఇంకొక ఎవరు ఆయన కేజ్రీవాల్ కానీ ఉన్నారు కదా కొంతమంది వ్యక్తులు, జయప్రకాష్ నారాయణ కానీ చాలా మంది ఉన్నారు. ఇట్లా లంచాలు తీసుకునే వ్యక్తి సున్నం రాజయ్యగుండ ఎమ్మెల్యే, సిపిఎం ఎమ్మెల్యే, సైకిల్ మీద తిరుగుతుండే ఆయనకు అసెంబ్లీకి పోతే రిక్షలు పోతే, సైకిల్ రిక్షలు పోతే 20,000 లోపలికి. నువ్వు ఎమ్మెల్యే అయితే కారు అంటున్నాడు సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, నువ్వు ఎమ్మెల్యే అయితే యానంది కారు మాకే బాగా చేస్తున్నావా అని అంటున్నారు. ఆయన వెంటనే మీడియా వాళ్ళకి పిలిపించి హంగామా చేసిండు ఆయన. అంటే ఎమ్మెల్యేతో కారు ఉంటే నువ్వు లోపలికి ఇస్తాను అనమాట. చూడండి ఎట్లయిపోయింది సమాజం, అంటే మొత్తం భ్రష్ట అయిపోయింది. సమాజాన్ని మొత్తం నష్టపరిచిండ్రు. మన దగ్గర ఎమ్మెల్యే బాగానే ఉండే, మన జిల్లాలో ఎమ్మెల్యే బాగానే ఉండే. ఆయన పాపం ఉన్నదంతా అమ్ముకున్నాడు. చివరికి ఆయన ఏం లేకుండా చనిపోయాడు. తన పిల్లలకు కూడా ఏం సంపాదించి పెట్టలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలు మా క్లాస్మేట్ మాతో చదివిన వాళ్ళు ఏదో చిన్న పనులు తీసుకొని బతుకుతా ఉంటారు కదా. మన ప్రాంతంలో ఉండే కదా, ఎక్కడో కాదు. అక్కడ ఉన్నారు 1% వ్యక్తులు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేను అందరూ లంచగొండలని చెప్పుకొచ్చినాను. ప్రతి డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు కానీ 1% ఉన్నారు. వాళ్ళు మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు, నాశనం చేసే వాళ్ళు ఉన్నారు, లంచగొండలు ఉన్నారు. కనుక ఏంటి వాళ్ళరా, లంచం తీసుకోనకండి. అనవసరంగా మీరు శాపం పొందుతారు, మీ ద్వారా మీ పిల్లలు, మీ భార్యలు వాళ్ళు కూడా శాపం పొందుతారు. తర్వాత చనిపోయిన తర్వాత నరకానికి పోతారు. అందుకనే దేవుడు అంటున్నాడు లంచం తీసుకునకండి అంటున్నాడు. ఇక చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాలంటే చాలా విషయాలు. యేసు ప్రభు శిష్యుడే 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 14 వచనం నుంచి 16 వచనం వరకు యేసు ప్రభు 12 శిష్యుడు, ఒక శిష్యుడు ఇష్కరియోతు లంచం తీసుకోండి, 30 వెండి నాణ్యాలు తీసుకోండి యేసు ప్రభు అప్పచెప్పడానికి.
యేసు ప్రభుతో ఉన్న వ్యక్తే. ఈ రోజుల్లో పాస్టర్లు సేవకులు వాళ్ళు చాలా ఉన్నారు. సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ శైలైన ప్రజల మధ్య కాబట్టి, ఎక్కువ దోసుకొచ్చింటారు కాబట్టి వాళ్ళ పేర్లు వస్తాయి మొట్టమొదటిగా. చాలా మంది ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు. ఈ డబ్బు కొరకు వీళ్ళు అంత సేవ చేసేది. ఒక సంఘంలో సేవ చేస్తారు, ఆ సంఘంలో ఉండే విశ్వాసకు అందరికీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఇండిపెండెంట్గా సేవ చేస్తారు. ఏమనంటే మేము కూడా సేవకులం, మేము పాస్టర్. ఒక సంఘంలో నువ్వు సేవ చేసి ఆ సంఘం గొర్రెలను దొంగిలించుకొచ్చి నేను సంఘం కట్టుకుంటే అది నీ సేవన. నువ్వు కూడా లంచగొండివే. ఎవరైతే ఇండిపెండెంట్ పాస్టర్లు కానీ సేవకులు కానీ ఒక సంఘం గొర్రె దొంగిలిస్తున్నారో మీరు కూడా లంచగొండి. డబ్బు కొరకు మీరు అప్లై చేస్తుంటున్నారు. సతీష్ కుమార్ కూడా లంచగొండి. చాలా మంది సేవకులు ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కోట్ల మంది లంచగొండలు ఉన్నారు, పాస్టర్లు కూడా. కనుక మీరు సేవకులైనా సరే, పాస్టర్లైనా సరే, విశ్వాసులైనా సరే, మీరు ఎవరైనా సరే లంచం తీసుకునకండి. అది కూడా పాపమే. అది కూడా ఏంటి చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతము మరణము, నరకాగ్ని గుండము. కనుక ఇంటి వాళ్ళారా మీరు చెప్పాలని చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఎంత చెప్పిన ఒకటే, లంచం తీసుకోకూడదు. అది కూడా పాపమే. నరహత్య ఎంత పాపమో, వ్యభిచారం ఎంత పాపమో, దొంగతనం ఎంత పాపమో, 10 ఆజ్ఞలు ఇచ్చింది కదా దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో ఎంత పాపం ఉన్నదో ఆ పాపం అంతా కూడా లంచం తీసుకుంటే వస్తుంది మనకి. వీటి వల్ల లంచం తీసుకోండి. ఇన్ని రోజులు తెలిసో తెలియకో చేసిరేమో, లంచాలు తీసుకున్నారేమో. ఇప్పటి నుంచైనా మానుకోనండి. ఆ చెక్కాయలేక ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళకి 400 ఇచ్చేయండి. తర్వాత అన్యాయంగా సంపాదించిన ఆస్తిపాస్తులు పేద ప్రజలకు పంచిపెట్టండి. గుడి గోపురాల్లో కూడా మొన్ననే విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో బాత్రూంలో పడేసిండు. 10 లక్షల విలువ చేసే హారం మెడలేసుకొని హారము బంగారం పోల్చుకొని పోయి బాత్రూంలో పడేసిండు. దాన్ని ఏ విధంగా బయట తీసుకుపోవాలి. అప్పుడప్పుడు తిరుపతిలో డాలర్స్ మాయమవుతున్నాయి. మరి ఎక్కడ పోతున్నాయి? మొన్ననే ఒక పూజారి ఏం చేశాడు హైదరాబాద్లో, ఆమె దగ్గర బంగారం ఆమె అనిపించింది, బంగారం కూడా. అట్లా ఎంతోమంది పాస్టర్లు దోసుక తింటున్నారు. ఏంటి వాళ్ళ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంటారు తిమోతి పత్రిక 6వ అధ్యాయం. అది అన్ని పాపములకు మూలం. కనుక నీ ధనం పైన, ఈ డబ్బు పైన ఆశ వదులుకోనండి, దేవుడి పైన ఆశ పెట్టుకోనండి. దేవుడు మీ ప్రతి అక్కర అవసరత క్రీస్తేసు వారి మహిమశులు తీరుస్తాడు. మీరు అడుగు వాటానికంటే ఊహించి వాటానికి ఆయన అత్యధికంగా అనుగ్రహిస్తాడు. దేవుడి పైన విశ్వాసం ఉంచండి. మీరు న్యాయంగా 1 రూపాయి సంపాదిస్తే ₹1,00,00,000 విలువ. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను న్యాయంగా ₹1 సంపాదిస్తే అది ₹1,00,00,000 విలువ నాకు. మీరు కూడా న్యాయంగా ₹1 సంపాదించాలంటే మీకు ₹1,00,00,000 విలువ. అది అన్యాయంగా మీరు ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా దానికి విలువ లేదు. తర్వాత దేవుడి దగ్గర తీర్పు తీర్చబడతారు, నరకానికి పోతారు. తర్వాత లోకంలో శాపం. కనుక వీటి వల్ల లంచం తీసుకోవడం బంద్ చేయండి. అదేవిధంగా యేసు ప్రభు ఆయన మరణ పునరుద్ధానం గురించి లంచం తీసుకొని ఆయన పునరుద్ధానం కాలేదని చెప్పి ఉంటున్నారు. కనుక మీ మైండ్కి తీసేయండి. లంచం తీసుకొని ఆ మాటలు చెప్పి ఉంటున్నారు. యేసు ప్రభువును విశ్వాసించండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీకు లంచం తీసుకోకుండా దేవుడు సహాయం చేయగా ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు దేవా అనేక విషయాలు లంచం గురించి మాకు మాట్లాడుతూ వచ్చినారు. ఎవరైతే లోకంలో తండ్రి ఆయన డిపార్ట్మెంట్స్ లంచం తీసుకుంటున్నారు, ఇది పాపము, ఇది శాపం మాకు, మా కుటుంబానికి. ఇది మంచిది కాదు, నరకానికి పోతామని గ్రహించి ఈ రోజు నుంచి తండ్రి లంచం తీసుకోకుండా భయం భీతి వారికి అనుగ్రహించుంటారు, రక్షణ మార్గం నడిపించుంటారు. చెక్కయ్య వల్ల తండ్రి ఎవరైతే అన్యాయం తీసుకొని 4 ఇచ్చే మనసు, తగ్గినటువంటి ఇది పేదవారికి వచ్చే మనసు అనుగ్రహించుంటారు. సాయించి దేవాన్ని కార్యం జరిగించి దేవాలనాడు కూడా సైనికులు కావలిగిన వారు ప్రధాన యాజకుల దగ్గర డబ్బు తీసుకొని మీ మరణ పునరుద్ధానం గురించి అబద్ధ సాక్ష్యం చెప్పినారు. అయితే నేటికి కొంతమంది ప్రజలు అది నిజమని నమ్ముకుంటున్నారు. వారి హృదయం నుంచి ఆ యొక్క అబద్ధం మాటలు తొలగించుకుంటారు. యేసయ్య సజీవుడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు అనే విశ్వాసం మీ బిడ్డలకు కనిపిస్తుంది. మిగిలిన మార్గం దీనికరంగా ఎవరైతే లైవ్లో విన్నారో, ఎవరైతే మైక్ షెడ్ ఉన్నారో, ఎవరైతే మీ సంఘంలో కూర్చొని విన్నారో, దేవా యొక్క వాక్యం లోబడి నేను మాయపరిచి పిలిపించి
వీల్సిన మాకు దినకంగా చేయండి. మా వేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.